అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని, కూటమి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 631వ డివిజన్లలో 4వ రోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, ఏపీ షెట్టిబలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, నాయకులు మధ్య రాంబాబు, బుడ్డిగా రాధ తదితరులతో కలిసి 6వ డివిజన్ ఇన్ఛార్జ్ మధ్య మణికంఠ, 31వ డివిజన్ ఇన్ఛార్జ్ చింత జోగినాయుడు, మహిళా నాయకురాలు మాలె విజయలక్ష్మి తదితరుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్వరం పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని, రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ల పంపిణీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలను అమలు చేశారన్నారు. నియోజకవర్గంలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నాడు రోడ్లపై వెళ్లాలంటే నరకయాతన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం సుఖంగా వెళ్లే పరిస్థితికి ప్రజాప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పోలాకి పరమేష్, కిలపర్తి నాగభూషణం, నందిగాని మురళీకృష్ణ, మీసాల నాగమణి, శనపతి సత్యబాబు, వీరారాము, పైల రాంబాబు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. నీకు 2 సెంటీల కింద ఒక 6 నెలలు తల్లికి వందనం గ్రీవెన్స్ రైజ్ అయిందా? చెప్పేసాను అవతాయి. లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే రేషన్ కార్డు ఎడిషన్ లేకుండా చేయడంతో ఇలా అందరికీ పోయింది. ఎడిషన్ పెట్టారా మంత్రి అంటున్నారు. వాళ్ళు వచ్చిందనుకో వీలైతే గ్రీవెన్స్ లేస్ చేసాడు తల్లికి వందకి అదృష్టంగా వచ్చిందనుకోండి, మనం సాయం చేసిన వాళ్ళు మన ప్రయత్నం మనం చేయాలి, మానవ ప్రయత్నం. అమ్మా 2 నెలల్లో కొత్తవి వస్తాయి, కంగారు పడదు. 2 నెలల్లో వస్తాయి. సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉంది. ఉన్నాయి సమస్యలు. ఎలాంటి సమస్యలు అంటే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసిన నిర్లక్ష్యం వల్ల ఒక కొత్త రేషన్ కార్డు రాని పరిస్థితి, ఒక కొత్త పెన్షన్ రాని పరిస్థితి. ఈ అన్ని పరిస్థితిని అవగాహన చేసుకుని ప్రభుత్వం ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం, కొత్త పెన్షన్లు ఇస్తా ఉన్నాం. వాళ్ళ మాదిరిగా పెన్షన్ పెంచుతామని చెప్పి సంవత్సరానికి 200 రూపాయల కింద పెంచుకుంటూ 5 సంవత్సరాలు 1000 పెంచడం కాదు. చెప్పిన వెంటనే 1000 రూపాయలు పెంచాం. అవన్నీ కూడా ఇంటింటికి అందజేసే కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. ఇంకా ఉన్నాయి. వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు పట్టాలు ఇచ్చి ఉన్నారు, చట్టబద్ధత లేని దొంగ పట్టాలు, అవన్నీ కూడా చట్టబద్ధత కల్పిస్తూ అర్హులన్న వాళ్ళకి 1 సెంటు కాదు 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమం కూడా అతి దగ్గరలో తీసుకోపోతా ఉన్నాం. ఒక పక్కన అవసరమైన చోట్ల రోడ్లు వేస్తా ఉన్నాం, అవసరమైన చోట డ్రైన్లు వేస్తా ఉన్నాం, అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్లు వేయిస్తా ఉన్నాం. మాకు అర్థం కాని ఏంటంటే ఈ సంవత్సరంలో 25 ట్రాన్స్ఫార్మర్లు కేవలం రాజమండ్రి సిటీలో పడ్డాయి అని అంటే ఏంటి? గత 5 సంవత్సరాలు వెళ్ళి ప్రజల ఒక సమస్యలు అడిగిన పాపానికి వైసీపీ పోలేదేమో అని మాకు అనుమానంగా ఉంది. అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 25 ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఈ నగరానికి వచ్చేసిందా? కాదు. పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. ఆ ఫ్లక్చువేషన్స్ వల్ల ఇళ్లలో లైట్లు పోయి ఉండొచ్చు, ఫ్యాన్లు పోయి ఉండొచ్చు, ఇంటిలో ఫ్రిడ్జ్లు పోయి ఉండొచ్చు, ఏసీలు పోయి ఉండొచ్చు, తెలియపోవచ్చు. ఏంటి పవర్ ఫ్లక్చువేషన్ అనుకుంటా? పవర్ ఫ్లక్చువేషన్ కాదు, లో వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ వేసుకోవాలి. అంటే ఆ అవగాహన కూడా వాళ్ళకి లేదు. ఈ సంవత్సరంలోనే 25 ట్రాన్స్ఫార్మర్లు కేవలం రాజమండ్రి సిటీలో వేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఒక అవకాశం కింద ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో కూటమి పనిచేస్తూ ఉంది. ప్రజలు కూడా ఈ సంవత్సరంలో ఇన్ని చేసాం, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. భవిష్యత్తు కూడా మీరు అందరూ ఆశీర్వదిస్తే ఈ కూటమి మరింత బలపడడానికి కూడా అవకాశం ఉంటుంది. అవగాహన చేసుకుంటూ కూటమి కూడా సహకరించండి. తప్పకుండా ఇచ్చిన హామీని అన్నీ అమలు చేశాం.
ఇవ్వని హామీలు కూడా ఆచరణలో పెట్టాం. దీంతో పాటు ఇంకా కొత్త కొత్త ఆలోచనతో కూడా కూటమి పనిచేస్తూ ఉంది. ప్రజలు ఆశీర్వదించాలని కోరుతా ఉంది.